సార్ నమస్కారం సార్. నమస్తే సార్, జానీ మాస్టర్ పైన గత కొన్ని రోజుల నుంచి కూడా అంత ఆరోపణలు బయట పెద్ద చర్చ జరిగినప్పటికీ వాళ్ళైతే బయటకు వచ్చి మాట్లాడలేదు. అయితే నిన్న ఆ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ మాత్రం ఒక ఛానల్కి ఇంటర్వ్యూకి ఇచ్చింది. అక్కడ ఆమె వర్షన్ అయితే వినిపించింది. సో అమ్మాయి ఎవరైతే ఉన్నారో కంప్లీట్ చేసింది, అమ్మాయి కాస్త మళ్ళీ వదరు వాళ్ళ అమ్మాయి ఇద్దరు కూడా పై స్థాయికి ఎదగాలి అని కోరుకున్నారు. సో అది నెరవేరక ఇటువంటి కంప్లీట్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఇంకా మల్టిపుల్ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. మరి జానీ మాస్టరే ఇటువంటి ఈ విధంగా ప్రవర్తించుంటే ఎందుకు ఆమె చెప్పలేదు ఇన్ని రోజుల వరకు? ఇంటర్వ్యూలో మాత్రం మంచిగా జానీ మాస్టర్తో వర్క్ చేయడం బాగానే ఉంది కదా అని చెప్పేసి చెప్పింది. మరి ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అన్నట్టుగా మాట్లాడింది. సో ఆమె ఇంటర్వ్యూ మీరు చూసారుగా, మీకేమనిపించింది సార్? ఆమె అంటే ఆవిడ వర్షన్ ఆవిడ చెప్పారు. ఆవిడ వర్షన్ ఏమిటి? ఆయన ఆశ్రిత పక్షపాతి అన్న టోన్లో ఆవిడ చెప్పారు. ఒక విభేదం ఉంది, ఒక అమ్మాయిని లాగాడు, ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, కేసు నడిచింది, దానికి సంబంధించి కూడా ఆవిడ స్పందించి ఇది తెలంగాణ అంటే రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర డ్యాన్స్ మాస్టర్లకి అలాగే తెలంగాణకి సంబంధించిన డ్యాన్సర్లకి మధ్య జరిగిన గొడవ అది. ఆ సందర్భంగా పెట్టినటువంటి కేసు అది. దానికి దీనికి ఏ సంబంధము లేదు అనేది ఎస్టాబ్లిష్ చేసింది ఆవిడ. దాంతోపాటు ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద కొన్ని ఆరోపణలు చేసింది. అలాగే కేవలం తన కెరియర్ బిల్డ్ చేసుకోవటానికి జానీ మాస్టర్ని వినియోగించుకుందే అమ్మాయి అనేది ఆవిడ ప్రధానంగా చెప్పదలుచుకుంది. ఇప్పుడు అదే జానీ మాస్టర్ విలన్ అయిపోయాడు ఆవిడికి. జానీ మాస్టరే బాంబేలో కార్డు ఇప్పించాడు, అలాగే ఇక్కడ కూడా కార్డు ఇప్పించడానికి కృషి చేశాం. ఈ ఎఫ్ఐఆర్ ఉందని తెలిసినప్పటికీ ఆ అమ్మాయికి కార్డు రావడానికి సుమలత గారు ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ ఉన్నారో ఆవిడ కృషి చేశారు అనేది ఇంకొక కొరియోగ్రాఫర్ గారు చెప్పారు. ఇలా ఆవిడకు ఒక సర్కిల్ ఉంది, ఆవిడ కూడా కొరియోగ్రాఫరే. ఆవిడకు ఒక సర్కిల్ ఉంది, ఆవిడకు ఒక అభిమాన బృందం కూడా ఉంది అనేది అర్థమైంది మనకి ఈ 3-4 రోజుల గొడవలో. ఓకే, ఆవిడ్ని సపోర్ట్ చేస్తూ అంటే జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది, సుమలత గారిని సమర్థిస్తూ కొంతమంది కొరియోగ్రాఫర్లు మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. అంటే ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమిటి? అందరూ మాట్లాడిందే. ఇంత జరుగుతున్నా ఆ అమ్మాయి ఎందుకు మౌనంగా ఆయనతో ట్రావెల్ అయింది అనేది మొదటి ప్రశ్న. రెండోది, ఆ హ్యాపీ మూడ్లో ఎలా ఉంది, టార్చర్ అనుభవిస్తూ అనేది. అలాగే అనసూయ గారు ఆవిడ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. అంటే ప్రేమ్ రక్షిత్ దగ్గర కూడా అమ్మాయి పనిచేసిన సందర్భంలో అనసూయ గారికి కొన్ని మూమెంట్స్ ఏదో చెప్పే సందర్భంలో అమ్మాయితో పరిచయం ఉంది. ఆ పరిచయమైన సందర్భంలో చాలా ఎనర్జెటిక్గా ఉంది ఆ అమ్మాయి. ఇంత పెయిన్ ఉంది అమ్మాయి జీవితంలో అనేది అర్థం కాలేదు అంది ఆవిడ. అంటే అర్థం కాకుండా మేనేజ్ చేసిందా అమ్మాయి, లేకపోతే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు దాన్ని. ఇన్ని అకేషన్స్లో అంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతుంది ఆ అమ్మాయి నిజంగా పెయిన్ ఉంటే అని అదొకటి ఎస్టాబ్లిష్ చేసింది ఆవిడ ఇంటర్వ్యూలో సుమలత గారు. ఇన్ని గందరగోళాలు ఉన్నాయి దీనిలో. అంటే ఒకటి, ఆ అమ్మాయి ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అయ్యి ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. అలాగే జానీ మాస్టర్ కూడా సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు జానీ మాస్టర్ ఎలాగో కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆయన ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో కన్ఫెస్ అవటం, రెండు కంటెస్ట్ చేయటం. కన్ఫెస్ అవుతాడా లేకపోతే కంటెస్ట్ చేస్తాడా అనేది మనకు రేపు ఎల్లుండిలో తేలిపోతుంది. కంటెస్ట్ చేస్తే ఈ కేసు ఏమి ఇప్పట్లో తేలేది కాదు. ఉంటే 3 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత అయినా బెయిల్ మీద రిలీజ్ అవుతాడు ఆయన. రిలీజ్ అయిన తర్వాత ఆ కేసు ఎప్పుడో ట్రయల్ జరుగుతుంది. ఆ ట్రయల్ జరిగినప్పుడు ఆ అమ్మాయి తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు, ఈయన తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచుతారు. కోర్టు ఎవరి దగ్గర మెరిట్స్ ఉన్నాయో చెక్ చేసి ఆ మెరిట్స్ ఉన్న వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ చెప్తుంది. అప్పటి వరకు ఇది కొనసాగుతుంది. అయితే
ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి కొరియోగ్రాఫర్ జీవితం, అతని కెరియర్ ఏమైపోతుంది అనేది ఒక డైలమా. గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి సలీం మాస్టర్, ఆయన కెరియర్ అంటే ఇది కాదు గొడవ, అంటే సెక్షువల్ హెరాస్మెంట్ అనేటువంటి వ్యవహారం కాదు. ఆయన నేరుగా ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఆయన ప్రాపర్టీ ఖాళీ చేయించేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ కేసులో A1గా సలీం గారిని పెట్టారు. దానిలో ఆయన జైలుకి వెళ్ళి రావటం, తర్వాత ఆయన కెరియర్ సర్వనాశనం అయిపోయింది. చివరికి ఏ పరిస్థితికి వెళ్ళాడంటే ఆయన సినిమా పరిశ్రమ విరాళాలు ప్రకటించాల్సి వచ్చింది ఆయనకి. దాసరి గారు వీళ్ళందరూ ఒక టీవీ షోలో విరాళాలు అడిగి విరాళాలు ఇచ్చి అలా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సలీం గారికి. 3 ముఖ్యమంత్రుల్ని ఆడించినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. రామారావు గారు, MGR, జయలలిత, 3 డ్యాన్స్ చేయించాడు ఆయన. అటువంటి సలీం మాస్టర్ ఒక కేసులో ఇరుక్కున్న తర్వాత ఆయన జీవితం ఏమైపోయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు జానీ మాస్టర్ కండిషన్ అలా అవ్వబోతోందా అనేది ఒక సందేహం. ఆ టెన్షన్ సుమలత గారిలో కనిపించింది, ఏమైపోబోతోంది భవిష్యత్తు అని. అందుకని ఇందులో ఒకవేళ అమ్మాయి మాట్లాడిన మాటల్లో వాస్తవాలు ఉన్నాయని తెలుస్తాయి. ఆవిడ్ని సపోర్ట్ చేస్తున్నటువంటి కొరియోగ్రాఫర్లు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ అమ్మాయి చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఉంటే సుమలత గారు కూడా ఆవిడ వెనకాలే నిలబడతారు అని చెప్తున్నారు. ఇది కండిషన్. జానీ మాస్టర్ ఎపిసోడ్ నేపథ్యంలో ఇండస్ట్రీ కొంచెం ఈ లైంగిక వేధింపులు, వ్యవహారాలు వీటి మీద కొంత దృష్టి సారించి క్రైసిస్ మేనేజ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక కమిటీని వేయటం, ఇవన్నీ చూసాం మనం. ఏది ఏమైనా కానీ జానీ మాస్టర్ గొంతు అంటే ఆయన ఓపెన్ అయ్యే వరకు ఇది క్రైసిస్ అయితే కొనసాగుతుంది. అమ్మాయి ఆయన ఇద్దరు కూడా ఓపెన్ అయ్యి ఏం జరిగింది అనేది ప్రపంచం దృష్టికి తీసుకొస్తే ఈ వివాదాన్ని ప్రపంచం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది, కనీసం పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. ఇప్పటి వరకు అందరూ బయట నుంచి వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళే తప్ప ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్య ఏముంది అనేది వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. ఒకటి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అనేది అందరూ అంగీకరిస్తున్నటువంటి వ్యవహారం. అది చాలా సుదీర్ఘకాలం కొనసాగింది అనేది. ఈ కొనసాగుతున్నటువంటి దానిలో ఈ విభేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ఈవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది, దానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటనే దాని మీద ఆవిడ ఓపెన్ అవ్వాలి. ఆవిడ ఓపెన్ అయితే తప్ప క్లారిటీ రాదు. జానీ మాస్టర్ ఎలాగో కోర్టులో చెప్తాడు, రేపు కోర్టులో క్వశ్చనింగ్ ఉంటుంది. అయ్యా మీరు నేరాన్ని అంగీకరిస్తున్నారా లేకపోతే కంటెస్ట్ చేయదలుచుకుంటున్నారా అని అడుగుతాడు ఆయన జడ్జి గారు.